జనవరి నెల 21న జరిగే మాదిగల మహాసమ్మేళనాన్ని విజయవంతం చేయాలని మాదిగ మేధావులు కోరారు. అనంతపురంలోని అంబేద్కర్ కన్వెన్షన్ హాల్లో జరిగిన సమావేశంలో పలువురు గెజిటెడ్, రిటైర్డ్ అధికారులు, రాజకీయ నాయకులు, విద్యావేత్తలు, ఉద్యమ నాయకులు, వ్యాపార, పారిశ్రామికవేత్తలు పాల్గొని మాదిగల మహాసమ్మేళనం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఏపీలో అన్ని జిల్లాల కంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే మాదిగల జనాభా అధికంగా ఉందని, ఇక్కడ చైతన్యం కూడా ఎక్కువేనని తెలిపారు. మాదిగలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని, వారిని అన్ని రంగాల్లో చైతన్యం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. మాదిగల అభ్యున్నతికి, రాజకీయంగా, ఆర్థికంగా ఎదగడానికి మాదిగలందరూ ఐక్యంగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో మాదిగలను మహాశక్తిగా తయారు చేసి తమ హక్కులను తామే సాధించుకుంటామని తెలిపారు. ప్రతి మాదిగ కుటుంబాన్ని, మాదిగ జాతిని రక్షించుకుని ముందుకు సాగుతూ వారి అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు. రాజకీయంగా, ఆర్థికంగా అసమానతలు పోగొట్టే విధంగా సమాజంలో పేరుకుపోయిన అంటరానితన నిర్మూలనే లక్ష్యంగా ముందుకు సాగుదామని వారు పిలుపునిచ్చారు. మాదిగల ఐక్యత కోసం, వారి సత్తా చాటేందుకు, అలాగే మాదిగలను అభివృద్ధి పరిచేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఉమ్మడి జిల్లాలోని వాడవాడన ఈ కార్యక్రమంపై ప్రచారం చేసి లక్షలాదిగా ఈ కార్యక్రమానికి హాజరై మాదిగల మహాసమ్మేళనం విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. చేయండి మాదిగల సమ్మేళనంలో, చేయండి జనవరి 21 మాదిగల సమ్మేళనంలో, చేయండి జనవరి 21న మాదిగల సమ్మేళనంలో. వర్ధిల్లాలి మాదిగల ఐక్యత, వర్ధిల్లాలి మాదిగల ఐక్యత. కదిలి రండి మాదిగలారా, రండి మాదిగలారా, సత్తా చాటుదాం మాదిగలారా. కదిలి రండి ఉమ్మడి జిల్లా మాదిగలారా, వర్ధిల్లాలి ఉమ్మడి జిల్లా మాదిగల ఐక్యత. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనేకమైనటువంటి మాదిగలు ఉన్నటువంటి సంగతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి మాదిగలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని విధాల్లోనూ వెనుకబడి ఉండే కారణంగా మాదిగల్లో ఒక చైతన్యం తీసుకురావాలి, యూనిటీ రావాలి అనే ఉద్దేశంతో మేము ఈ గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని నిర్ణయించుకుని మాకు అన్ని రంగాల్లో కూడా అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో కుల సంఘాలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ప్రతి ఒక్కరూ, యువత కావచ్చు, ముఖ్యంగా యువతకు ఈరోజు ఉన్నటువంటి ఫీల్డ్స్లో, అనేక రకమైనటువంటి ఫీల్డ్స్లో ఉన్నటువంటి ఎనార్మస్ అవకాశాలను విద్యావంతులైనటువంటి యువతకు చేరివేయాలనే ఉద్దేశంతో, ఒక డయాస్ కావాలనే ఉద్దేశంతో యూనిటీ కోసం ఏర్పాటు చేసుకున్న ఈ మాదిగల సమ్మేళనం కోసం మేము జనవరి 21వ తారీఖున ఈ యొక్క ఉమ్మడి జిల్లా, పుట్టపర్తి, అనంతపురం జిల్లా కలిసి అనంతపురంలో ఒక కలయికను ఏర్పాటు చేసుకొని ఒక మంచి సందేశాన్ని ఇస్తూ, యూనిటీగా ఉంటే దానివల్ల వచ్చే లాభాలను అందరికీ వివరించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి యువత కానీ, తర్వాత రాజకీయ నాయకులు కానీ, కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొని లక్షలాదిగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల కంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో మాదిగల సంఖ్య ఎక్కువ కాబట్టి ఇది చాలా చైతన్యమైనటువంటి జిల్లా. ఈ జిల్లాలో మాదిగలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, మాదిగలకు జరుగుతున్నటువంటి దోపిడీ పైన
అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, అన్ని కుల సంఘాలు, ఉద్యోగస్తులు మరియు వ్యాపారవేత్తలు, తర్వాత ఎంప్లాయీస్, మిగతా అన్ని వర్గాల వారితో కలుపుకొని జనవరి 21వ తారీఖున అనంతపురంలో కనీ విని ఎరుగని రీతిలో మాదిగల మహా సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇది 2వ సిట్టింగు. చాలామంది మాదిగలు వచ్చారు, స్వచ్ఛందంగా వచ్చారు. కాబట్టి ఇటువంటి తరుణంలో సత్యసాయి జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున మాదిగలు తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమం మొత్తం మేమంటే ఏమిటో, మాదిగలంటే ఏమిటో ఈ రాష్ట్ర ప్రజానీకానికి, ఈ జిల్లా ప్రజానీకానికి, తర్వాత ఈ కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, కొన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్లు అయితేనేమి మాదిగలంటేనే చాలా హేయమైన భావం ఉంది, చాలా చిన్న చూపు చూస్తున్నారు. వీళ్ళందరికీ కూడా కనువిప్పు కలిగేలా ఈ సమ్మేళనం జరిగిపోతూ ఉంది. లక్షలాది మందిగా మాదిగలు తరలి వచ్చి ఈ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని ఆశిస్తూ మొత్తం ఈ ఈ ఈ 2 జిల్లాల్లో ఉండబడేటువంటి మాదిగలంతా పల్లె పల్లెకి, పేట పేటకి, మాదిగల వాడకి కూడా పోయి ఈ సమ్మేళనం యొక్క ఆవశ్యకతను వివరించి అందరినీ కలిపి లక్షలాదిగా పెద్ద మహా ర్యాలీతో పాటు పెద్ద ఒక సభ ఏర్పాటు చేసి మేమంటే ఏమో, మాదిగలంటే ఏమో ఈ సమాజానికి తెలియజేయడానికే ఈ కార్యక్రమం, వేరే ఉద్దేశం కాదని తెలియజేసుకుంటూ దీన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని ప్రతి మాదిగై పుట్టిన ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా వినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా సంయుక్తంగా జనవరి 21వ తేదీ చేపడుతున్న మాదిగ మహాసమ్మేళనానికి ఎలా చేయాలి, విధి విధానాలు రూపొందించడం కోసం ఈరోజు 2వసారి సమావేశం కావడం జరిగింది. ఇందులో మాదిగల యొక్క ఐక్యత గురించి, చైతన్యవంతం గురించి ముందుకు తీసుకోవాలంటే మాదిగల మధ్య ఉన్న అనైక్యతను కానీ, లేదంటే ఇతరత్ర కారణాలను వివరిస్తూ వాటి నుంచి మనం బయటపడాలి అనే ఉద్దేశంతో ఈ 2 సమావేశాలు నిర్వహించడం జరిగినది. సంఘాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, యువకులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని భవిష్యత్తులో చేపట్టిపోయే మాదిగ మహాసమ్మేళనాన్ని విజయవంతం చేయాలని చెప్పనేసి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దృఢ నిశ్చయంతో ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని చెప్పనేసి నేను పుట్టపర్తి నుంచి పినగొండ గుంటూరు గ్రామం వచ్చి నేను ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. రేపు సాయంకాలం సత్యసాయి జిల్లా కేంద్రం నందు సత్యసాయి జిల్లా మాదిగలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇదే విషయం గురించి చర్చించబోతున్నాం. ప్రతి ఒక్క మాదిగ బిడ్డ కూడా ఈ మహాసమ్మేళనాన్ని విజయవంతం చేయాలని చెప్పనేసి కోరుకుంటున్నాం. అంతేకాకుండా అనేక సంవత్సరాలుగా లక్షలాది మంది ఈ ఉమ్మడి జిల్లాలో మాదిగలు ఉన్నప్పటికీ కూడా అనేక దాడులు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి వీటిని అన్నింటినీ మనం ఎదుర్కోవాలంటే మాదిగలు ఐక్యతగా ఉన్నారనే ఒక సందేశాన్ని ఈ సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆ దిశగా ముందుకు వెళ్ళడానికి మాదిగ మహాసమ్మేళనాన్ని ఒక మార్గంగా ఎంచుకున్నందుకు ఈ మాదిగ పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా పుట్టపర్తి జిల్లా నుంచి ఈ మాదిగ మహాసమ్మేళనాన్ని విజయవంతం చేయడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు చంద్రశేఖర్ అండి. నేను కెనరా బ్యాంక్లో సీనియర్ మేనేజర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. ప్రస్తుతానికి వాలంటరీగా మాదిగ సంఘాలకి పనిచేయాలని నిర్ణయించుకున్నాను. ఈరోజు మాదిగ సంఘాల సమావేశం జరిగింది ఇక్కడ. ఈ సమావేశంలో వచ్చే నెల 21వ తారీఖున మాదిగ మహాజన సమ్మేళనం అనేది నిర్వహించాలని తాత్కాలికంగా నిర్ణయించడం జరిగింది. దీనికి సభ్యుల అభిప్రాయాలన్నీ సేకరించినాము. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వాళ్ళ సమ్మతి తెలియజేసినారు. మేము భారీ ఎత్తున మాదిగలంతా ఇంతకుముందు అనంతపురం జిల్లా అంటే ప్రస్తుతం సత్యసాయి జిల్లాను కూడా కలుపుకొని అందరినీ సమీకరించి ఒక మహాజన సమ్మేళనం నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. సభ్యులందరూ చురుగ్గా పాల్గొని
ఈ మాదిగ జాతికి సంబంధించిన విషయాలను చర్చించుకొని మాదిగ జాతి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. మాదిగల మహా సమ్మేళనం నిర్వహించుకోవాలని చెప్పి ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మాదిగలంతా కూడా మాదిగ పెద్దలు అంటే పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా ఉద్యోగస్తులు అందరూ కలిసి ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొనడం జరిగింది అంబేద్కర్ భవన్ అనంతపురం జిల్లాలో. ఈరోజు మీటింగ్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే జిల్లాలో మాదిగలు దాదాపు 8 లక్షల మంది మాదిగలు ఉన్నాం. మన ఐక్యతను చాటాలా, మన సమస్యలు మనం తెలుసుకోవాలా, మన భవిష్యత్ తరాలకి ఒక ఐక్యతని మనం ఉండంగానే అంటే ఈ మాదిగ పెద్దలు ఎవరైతే ఉన్నారో మనం ఉండంగానే మన భావితరాలకి ఈ ఐక్యత యొక్క గొప్పతనాన్ని మనం చూపించి వారికి ఈ సందేశాన్ని అందించాలని, అదేవిధంగా మన సమస్యలు దండిగా ఉన్నాయి మాదిగలవి, ఆ మాదిగ సమస్యలన్నీ కూడా చర్చించుకోవడం జరిగింది ఈరోజు. వాటన్ని కూడా పరిష్కారాలు చూపేదానికోసం ఒక యూనిటీగా ఒక ఐక్య కార్యాచరణ రూపొందించుకొని పెద్ద ఎత్తున మనం రేపు నెల జనవరి 21వ తారీఖున పెద్ద ఎత్తున ర్యాలీతోటి దాదాపు 1,00,000 మంది పైచులకు జనంతో ఒక పెద్ద ర్యాలీగా నిర్వహించి మనం మాదిగ సత్తా చూపించాలని చెప్పేసి ఈరోజు మా మాదిగ పెద్దలంతా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఉద్యోగస్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ, క్రియా సంఘాలు కానీ అంతా కూర్చొని ఈరోజు చాలా గొప్ప సమావేశం ఈరోజు జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఈరోజే కాదు, ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం కూడా ఒక నెలలో ఒక కార్యాచరణ రూపొందించుకొని ఆ డేట్న పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేయాలని, మాదిగల యొక్క ఐక్యతను చాటాలని ఈరోజు ఈ కార్యక్రమంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం మళ్ళీ రేపు రోజున పుట్టపర్తి జిల్లాలో ఒక సమావేశాలు ఇలాంటిది ఏర్పాటు చేసుకొని అక్కడి కూడా గ్యాదరింగ్ చేసుకొని ఇక్కడ జరిగినటువంటి విషయాలను వాళ్ళతో కూడా పంచుకొని అక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ జిల్లాకి తరలి వచ్చే విధంగా ఒక ప్రణాళిక రూపొందించుకొని మా మాదిగ పెద్దలంతా కూడా నిర్ణయించారు ఈరోజు మాదిగ మహాసమ్మేళనం కార్యక్రమంలో. కాబట్టి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మాదిగలంతా కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి నేను అప్పీల్ చేస్తున్నాను. ఈరోజు ముఖ్య ఉద్దేశం మాదిగల సమ్మేళనం జనవరి 21వ తేదీన అనంతపురం జిల్లాలో భారీ ఎత్తున ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. అందుకు అనుకూలంగా రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దళిత బిడ్డ ఈ ప్రోగ్రాంలో పాల్గొనాలనే ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే దళితులు ఐక్యతతో ఉన్నారు అనే నిరూపణ కోసం ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క సోదరుడు, నా దళిత సోదరుడు రాయలసీమ నలుమూలలో ఎక్కడున్నా కానీ కమిటీలు వేస్తున్నాం, కమిటీల్లో కూడా సభ్యుల్ని చేరుస్తున్నాం. దాంట్లో ప్రతి ఒక్కరూ ఆయా గ్రామాల నుంచి, ఆయా జిల్లాల నుంచి తండోపతండాలుగా తరలి వచ్చి మన అంబేద్కర్ రాజ్యాంగం రచించిన దాంట్లో మనము ఏ పార్టీ వ్యక్తులము అనే నిరూపించుకోవడానికి ఈ మాదిగల సమ్మేళనం అనే ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క సోదరుడు దళిత బిడ్డలు అన్న పదానికి మనము నిర్వచనంగా నిలబడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ జనవరి 21వ తేదీన జరగబో ఈ సమ్మేళనంలో కూడా ప్రతి ఒక్కరూ భాగస్తులు కావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మాదిగలు ఐక్యత చాటుకోవాలంటే ఈరోజు మాదిగ మహాసమ్మేళన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలని ఈరోజు నేను ఈ మీడియా ముందుకు ప్రతి ఒక్కరిని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మాదిగలు మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం తుంగలోకి దొక్కుతూ రెవెన్యూ అధికారులు అయితేనేమి, పోలీస్ అధికారులు అయితేనేమి ఎక్కడ పోయినా మాదిగలకి అన్యాయం జరుగుతుంది. అందుకోసం మన ఐక్యత, మనం రాజకీయంగా అల్టిమేటం జారీ చేయాల. మాదిగల జనాభా ఎంత ఉన్నారో అత్యంత ఇతర కులాలతో పోల్చుకుంటే మాదిగలు జనాభాలో కూడా ప్రతి ఒక్క ఎక్కువ శాతం ఉన్నటువంటి జనాభా మన మాదిగ జాతి. ఆ చెత్త చాటాలంటే మన ఉనికి చాటుకోవాలంటే మనము ఏదైతే అనుకున్నామో మన గమ్యస్థానానికి ఏవైనా ఏ స్టేషన్కి పోనీ, రెవెన్యూ అధికారులకు పోనీ, మన అల్టిమేట్ పార్టీలకు కూడా మనకి ఏవైతే సీట్లు ఉన్నాయో, మనకి ఎస్సీ రిజర్వ్డ్ అయినటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో మనకి ఇప్పుడు పెత్తందారుల చేతులకు ఇచ్చినారు. మన మాదిగ మహాసమ్మేళనం గురించి ప్రతి ఒక్కరూ వచ్చి జయపుర లక్షలాదిగా సత్యసాయి జిల్లా అయితేనేమి, అనంతపురం జిల్లాలో అయితేనేమి ప్రతి ఒక్కరూ వచ్చి జయప్రదం చేయాలని శిరస్సు వంచి వేరుకుంటూ జై భీమ్, జై అంబేద్కర్.
అనంతపురం నడిబొడ్డున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భవనంలో మాదిగల సమ్మేళన సమావేశం ఈరోజు అంబేద్కర్ భవన్లో కావడం జరిగింది. మాదిగల సమ్మేళనకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో లక్షలాది మందిగా అనంతపురానికి నడిబొడ్డునికి తల్లి రావాలని ఈ అంబేద్కర్ భవన్ నుంచి మాదిగ బిడ్డగా ఒక ఎంఆర్ ప్రెసిడెంట్గా మా మాదిగ జాతికి తెలియజేస్తా ఉన్నా. మన 2-3 లక్షలు ఉన్న వాళ్ళు 2 లక్షలు 3 లక్షలు ఉన్నటువంటి వాళ్ళు ఈ అనంతపురం ఉమ్మడి జిల్లాలో, కానీ మాదిగలు 7-8 లక్షల మంది ఉన్నటువంటి మాదిగలు కనీసం మనము 1 లక్ష మంది అన్నా కలవకపోతే మన గమ్యాన్ని చేరలేమని కూడా మాదిగ జాతికి తెలియజేస్తా ఉన్నా. మాదిగ జాతి ఇప్పుడే మనం మేలుకుంటా ఉంది. ఇప్పటికే మనం మేలుకొని మనం హక్కుల్ని కాపాడుకునే క్రమంలోనే ఇప్పుడు మాదిగ సమ్మేళన నిర్వహించడం జరిగింది. మన లక్షలాది మందిగా అనంతపురం జిల్లాకి నడబొట్టునికి రావాలని ఈ సందర్భంగా పిలుస్తూ అవకాశం ఇచ్చినందుకు మీరేమంటూ ధన్యవాదాలు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం తోపుదుర్తి. నా పేరు సాకే ప్రకాష్ మాదిగ. కనుక మాదిగల సమ్మేళనం సందర్భంలో మన కార్యక్రమాన్ని జయప్రదం చేసే దానికోసం రాప్తాడు నియోజకవర్గ ప్రజలు ఎక్కడ మాదిగలు ఉన్నారో మొత్తం అంతా అనంతపురం జిల్లా అయితేనేమి, పుట్టపర్తి జిల్లా అయితేనేమి, ఉమ్మడి జిల్లా మొత్తం అంతా మన కులం సంబంధించిన మాదిగలు ఎక్కడెక్కడ ఉన్నారో మన జనవరి 21వ తారీఖున అనంతపురము ఒక జిల్లాకి ప్లేస్ అరేంజ్మెంట్ చేసుకొని మొత్తం అంతా జనాలంతా కలిసి మీటింగ్ పెద్ద ఎత్తున వేలాది లక్షలాది మంది తరలి రావాలని పిలుపునిస్తూ మొత్తం మాదిగలంతా తరలి రావాలని ఐక్యత వేడుకుంటూ ప్రతి ఒక్కరూ శిరస్సు వంచి నమస్కరించు నేను వేడుకుంటూ కదిలి రావాలని పిలుపునిస్తున్నాను. మాదిగలారా, వర్ధిల్లాలి ఉమ్మడి జిల్లా మాదిగల ఐక్యత.